ఈ కోతులు చల్లగుండా ఏడికెళ్ళొస్తున్నాయో ఎట్లొస్తున్నాయో గాని మందలకు మందలే మోపై మనుషులను ఆగం పట్టిస్తున్నాయి. ఇండ్లెక్కి గూన పెంకలు వీకుడు, బయటేమన్నా ఆరవద్దామంటే ఇత్తు లేకుండా పొతం పెట్టుడు, ఇండ్లలకు జొర్రి కూర బువ్వలు ఎత్తుకపోవుడు, షేండ్ల పొంట పోయి పంటలన్నీ అక్కర రాకుండా ఏసుడు, తొవ్వెంట పోతుంటే చేతుల కవరుంటే చాలు మీదికి ఎగవాడుడే. ఇగో గిట్లున్నది ఊర్ల పొంట. అడవిల గాసం దొరకక ఊర్ల బాట పడుతున్నాయి. మన తాను ఇట్లున్నది గాని గీడ చూడుర్రిగా. పెట్టె తీసుకొచ్చి పెట్టంగానే తల్లు కూడా తలిగినాయి పో. హాగో ఎట్లెక్క పడుతున్నాయో అన్ని ఇచ్చేదాకా సుత ఆగుతలేవు. చేతులకెళ్ళే గుంజుకొని ఉరకబట్టే చూస్తుండగానే పెట్టె ఖాళీ చేసినాయి. ఎక్కడి అక్కడ కూసోని ఎంత ముద్దుగా కంకుతున్నాయో. ఇప్పుడు ఇంకో బత్తల అరటి పండ్లు తెచ్చిండు. గుమ్మరియ్యక ముందే అందుకుంటున్నాయి. దీనికైతే పారం ఆగుతలేనట్టుంది. అన్న మీదకి ఎట్లా వాకుతుందో. సంచిలకెళ్ళి పండ్లు తీసుడే ఆలస్యం, ఎగిరెగిరి అందుకుంటున్నాయి. ఈ సంచి ఖాళీ కాగానే ఇంకో బత్తెడు తెస్తే ఆడాదే కథ. అయోధ్యల కోతులను గీ తీర్లు అరుచుకుంటుండ్రు హనుమాన్ సేన అనే సంగపోళ్ళు. కరోనా వచ్చినప్పటి సంది నడుస్తుందట. ఎన్ని గుళ్ళున్నాయో అన్ని గుళ్ళ కాడికి పోయి కోతులకి ఇట్లా సేవ చేసుకుంటుర్రు. ఓ గుడికాడ చూడుండ్రి ఏం నడుస్తుందో. అన్న వీలుస్తుంటే మనుషులు వచ్చినట్టే వస్తున్నాయి. కూసోమంటే కూసుంటున్నాయి, లేవమంటే లేస్తున్నాయి. చలో పండ్ల బత్త చూడంగానే తలుగుడే. ఇక జ్యేష్ఠ మాసం 4వ మంగళవారం అయోధ్యలో ఇట్లా కోతుల నడుచుకుంటారు. కానీ హనుమాన్ సేన సంగపోళ్ళు దినం కోతుల సేవలనే ఉంటారట. पूरे 1 लाख बंदर के ऊपर ही हैं। तो यहाँ सेवा करने के बाद बीच बीच में हम मौका पा जाते तो मनिकापुर जंगल भी जाते, वहाँ तो कई लाख बंदर हैं। లక్ష కోతుల ఆకలి తీర్చుడే కాదు, జంగల్కి పోయి లక్షల కోతులకు దానా పెట్టొస్తారంటే చూడుండ్రిగా. కోతులకు సేవ చేస్తే అంజన్నకు రాముల వారికి సేవ చేసినట్టే అంటుండ్రు. ఎవల నమ్మకాలు ఆల్లే గాని జీవాల తిండి తిప్పలు అరుచుకుంటున్నందుకైతే తారీఫ్ చేయాల్సిందేనుల్లా.